ఓకే. महात्मा गांधी की 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జెండా ఎగరేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇలా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేశంలో కూడా ఎన్నో ఆమె ఒక ప్రధానమంత్రిని వదిలేసి వేరేలోకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయింది. ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్ ఒక దళితుడిని చేసింది. మల్లికార్జున ఖర్గే గారిని మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు మంచిగా సాగి ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు నడిపించి చాలా ఆదర్శ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోవాలని ముందుకు సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మేము కూడా చాలా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ప్రజలకు అందియాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా మన రాష్ట్రానికి బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఐడిఎల్ కానీ ఇవన్నీ ఫ్యాక్టరీలు ఇలా ఇందిరాగాంధీ గారు తెచ్చిండ్రు. ఇలా దేశంలో వేరే పార్టీ నుండి ఇలా మన తెలంగాణకు ఒక్క ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదని చెప్తున్నాను. ఈనాడు రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి కంప్యూటర్గా తెచ్చింది రాజీవ్ గాంధీ గారు అని చెప్తున్నాను. ఇలా దేశంలో కూడా అందరి రాష్ట్రాలు కూడా ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీని తెచ్చి ముందుకు సాగియాలని కోరుతున్నాము. జై భారత్, జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, జై జై భారత్.